ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చ్ 10, 11 తేదీల్లో 3 చోట్ల నుండి ధనం రాబోతుంది. అస్సలు మిస్ చేసుకోకండి, డోంట్ మిస్. సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే ఊహించని మలుపు అనేది మీ జీవితం తిరగబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరిగేది ఇదే. మీరు గత కొంతకాలంగా పడుతున్న కష్టాలు, మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మీరు పడుతున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. ఎందుకంటే మీకు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి కటాక్షం మీ రాశిపై పడింది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ 2 రోజుల్లో మీకు 3 ప్రధాన మార్గాల నుండి కోట్ల రూపాయల ధనం వచ్చి చేరబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరికి ఎలాంటి అదృష్టాలు కలిసి రాబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల వీరి జీవితం మారబోతుంది, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో ఏ 3 చోట్ల నుండి మీకు ధనం లభిస్తుంది పూర్తిగా అర్థం అవుతుంది. ఒంటరిగా కూర్చొని మాత్రమే ఈ వీడియో చూడండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మార్చి 10వ తేదీ, 11వ తేదీన అయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో కొత్త మలుపులు ప్రారంభం కాబోతున్నాయి. కోట్ల ధనం వచ్చి మీకు చేరబోతుంది. అశక్తి కాదు, ఇది యాదృచ్ఛికం కాదు. మీ గ్రహాలు మారుతున్న తీరును చూస్తే మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో తెరుచుకోబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఇప్పుడు మీ వైపే ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని మార్పులను చూస్తారు. మీరు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను ఫేస్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మీ సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. లక్ష్మీదేవి మీకు అద్భుతాన్ని మీ జీవితంలో చూపబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. అలాగే దైవగ్రహం కూడా మీకు అధికంగా ఉండటం వల్ల 3 చోట్ల నుండి మీకు ఊహించని విధంగా ధనం రాబోతుంది. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఖచ్చితంగా 100% జరిగేది ఇదే. గ్రహ బలం ఉన్నప్పుడే మనం ప్రయత్నాలు చేస్తే ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ సమయంలో అయితే మీరు ఈ వీడియో చూడడం అయితే మీ కంటపడటం అయితే ఇది యాదృచ్ఛికం కాదు, దైవ సంకేతంగా భావించండి. ఈ 2 రోజుల్లో మీకు ఏ విధంగా 3 చోట్ల నుండి ధనం వస్తుందో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఒంటరిగా మాత్రమే చూడండి. ఇక ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే మొదటిగా వ్యాపార రంగంలో అయితే కనుక అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే అందులో మంచిగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిఫ్
క్లిక్ అవుతారు, కానీ కొందరికి మాత్రం కాస్త టైం పట్టవచ్చు. కానీ మీరు వ్యాపారంలో అయితే అద్భుతాలు సృష్టించబోతున్నారు. వ్యాపారం ద్వారా మీకు అనేక లాభాలు పొందుతారు. ఈ రోజున అయితే మీకు వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఏదైనా అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా తక్కువ పెట్టుబడులు పెట్టడం మంచిది. తద్వారా మీరు ఊహించని లాభాలు అయితే ఈ రోజున చూస్తారు. ఈ 2 రోజుల్లో వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు వస్తాయి. ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది. ఈ రోజున రెండో విషయం చూసుకుంటే మీకు ఈ సమయంలో అయితే వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఈ సమయంలో మీకు వస్తాయి. మీకు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తద్వారా మీరు ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క ప్రాపర్టీస్ గొడవల్లో కానీ వివాదాల్లో ఉంటే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. తద్వారా మీ యొక్క ఆస్తులు, మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కావచ్చు, మీ యొక్క ఆస్తులు కావచ్చు, మీకు లభిస్తాయి. పూర్తిగా మీరు ధనవంతులు అవుతారని చెప్పుకోవచ్చు. ఇక మూడో విషయం చూసుకుంటే ఈ సమయంలో అయితే ఉద్యోగ జీవితంలో మీకు చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగం చేస్తున్న వారు కష్టపడితే చాలు, మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతాయి. ఊహించని విధంగా మీరు జీతాలు పెంచుకుంటారు. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో, ఎంత పని మీద ఫోకస్ పెడతారో అప్పుడు మీరు ఊహించని విధంగా మీకు ధనలాభాలు పొందుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో అయితే జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏంటంటే మీరు కష్టపడండి, పని మీద ఫోకస్ పెట్టండి, అప్పుడు మంచి ఫలితాలు అయితే మీరు దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. ఇలా 3 రకాలుగా అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ధనం అనేది రాబోతుంది. ఊహించని విధంగా మీరు ధనవంతులు అవుతారు. అయితే ఈ సమయంలోనే మీరు పొదుపు మార్గాలను ఎంచుకోవాలి. ధనం వచ్చింది కదా అని వృధాగా ఖర్చు చేయకండి. మీరు పొదుపు మార్గాలను ఎంచుకుంటే అది భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి కుటుంబ పరంగా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. వారితో ఉన్న అపార్థాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఈ సమయంలో వారి సపోర్ట్ కూడా లభిస్తుంది. వారి నుండి ఆర్థిక సహాయం, అంటే వ్యాపారం మొదలు పెట్టుకోవాలనుకున్న వారికి ఈ సమయంలో మీ యొక్క తండ్రి తరపున అయితే మీకు ధనం లభించే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో అయితే కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. ప్రేమలో ఉన్న వారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సింహ రాశి వారు ప్రేమిస్తే అమితంగా ప్రేమిస్తారు. వీరి యొక్క ప్రేమ చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. వీరు ఎంత ప్రేమిస్తారో ఎదుటివారు కూడా అంతే ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ప్రేమించే ప్రేమ, మీలా ప్రేమించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అటువంటి వ్యక్తుల ద్వారా మీరు చాలా ఆనందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున ఒక నూతన వ్యక్తి మీకు పరిచయం అవుతారు. వారితో మీకు ఒక నూతన బంధం కూడా ఏర్పడే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో సింహ రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. వారితో ఉన్న చిన్న అపార్థం తొలగిపోతుంది. వారితో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వారితో మీరు కోపాన్ని తగ్గించుకొని మాట్లాడడం వల్ల వారి ప్రేమ పూర్తిగా మీకు దక్కుతుంది. ఈ రోజున అయితే సింహ రాశి వారికి అయితే గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. పాత సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. ఈ సమయంలో అయితే గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో ఊహించని లాభాలు అయితే అందే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏంటంటే మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు అయితే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. వీలైతే నిత్యం ఇంట్లో దీపారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏ పని చేసినా దైవ నామస్మరణతో పనులు మొదలు పెట్టండి. ఖచ్చితంగా విజయాలను పొందుతారు. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.